సర్వేపల్లి నియోజకవర్గంలోని విక్రమసింహపురి యూనివర్సిటీ ఈరోజు గౌరవనీయులు పెద్దలు వైస్ ఛాన్సలర్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కూటమిలో భాగంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో అనేది మన రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో కూడా ఏదైతే గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిది, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, వాళ్ళతో పాటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టాలని చెప్పి ఈరోజు ఒక వినతి పత్రం ఇచ్చాం. ఎందుకు ఇచ్చామనంటే 2008 నుంచి 2017 వరకు కూడా నెల్లూరు నగరంలో ఈ యొక్క విక్రమసింహపురి యూనివర్సిటీ అద్దె భవనాల్లో నడుస్తూ ఉండేది. ఆనాడు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థిని సైకిల్ ర్యాలీలాగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి విజయవాడకి వెళ్ళడం, అక్కడ నుంచి ఆయన హైదరాబాద్కు పిలిపించుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడి వెంటనే 2017లో ఆనాటి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారికి తెలియజేసే విధంగా యూనివర్సిటీని ఇమీడియట్లీ సొంత భవనంలోకి మార్చాలని చెప్పడం, వెంటనే వారానికల్లా అద్దె భవనంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇక్కడికి మార్చడం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా లాంఛనంగా ఈ యొక్క యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. దాంతో విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషకరంగా ఈ యొక్క యూనివర్సిటీ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు. దీనికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి తల్లిగారు నెల్లూరు జిల్లా వాసి, అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలన్నా ఆయనకి ఎంతో ఇష్టం. ఇక్కడ అనేక కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ యూనివర్సిటీకి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా సరే వెంటనే మొట్టమొదటి స్పందించే వ్యక్తి కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన యొక్క ఫోటోని యూనివర్సిటీలో ఏదైతే వైస్ ఛాన్సలర్ విభాగంలోనూ అదే రిజిస్ట్రార్ విభాగంలోనూ పెట్టాలని చెప్పి వారిని కోరడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం కాబట్టి వారు ఎంతో గౌరవంగా స్పందించి వెంటనే ఒక 2-3 రోజుల లోపలే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెడతామని చెప్పారు. నిజంగా యూనివర్సిటీ కోసం జనసేన పార్టీ అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇక్కడ ఏ సమస్య ఉన్నా సరే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తాం. యూనివర్సిటీని మా నియోజకవర్గంలో ఉండడం అదృష్టంగా భావిస్తూ యూనివర్సిటీ అభివృద్ధి కోసం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటు కాలేజీలకు పోకుండా యూనివర్సిటీలోనే చేరి ఇక్కడే బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పి అదే